హలో, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక బొప్పాయి ఆకుల నుంచి తీసే రెమెడీతో ప్లేట్లెట్స్ కౌంట్ పెంచే ఒక వైద్యం చేయబోతున్నాను. రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గితే ఏమవుతుంది, ఎక్కువైనా ఏమవుతుంది, ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే, సమతుల్యంలో ఉండాలి. ప్లేట్లెట్స్ తగ్గిపోతే రక్తం పలసబారి ఎక్కడైనా గాయమైతే ఆ రక్తం కారుతూనే ఉంటుంది, అది నిలవదు. అదే టైంలో ఎక్కువగానైతే గడ్డ కట్టిపోయి గుండె నొప్పులు, తర్వాత రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్లేట్లెట్స్ సమతుల్యంలో పెట్టుకోవాలంటే మనం తప్పకుండా ఈ వైద్యం చేసుకోవాల్సింది. పప్పాయి ఆకుల రసం నుంచి ఉపశమనం పొందవచ్చు. తర్వాత రండి వీడియోలోకి పోదాం. దీని పేరే పప్పాయి చెట్టు. ఇప్పుడు కనిపిస్తున్నాయే ఇవి పప్పాయి ఆకులు. ఈ పప్పాయి ఆకుల నుంచి తీసే రసమే పప్పాయి జ్యూస్ అంటారు. మన వాడుక భాషలో పరింగ చెట్టు, పరింగాకు, పరింగ రసం అని కూడా అంటాము. దీంట్లో కొంచెం ఒక 2-3 ఆకులు మాత్రం తీసుకుని, 2-3 ఆకులు అంటే 2-3 రెమ్మలు తీసుకుని చిన్న చిన్న పీసులుగా చేసి, నేను ఈ వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. తీసుకునేసి మన ఇంట్లో రోలు ఉంటుంది కదా, చిన్న రోలు, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కానీ అంతెందుకు, ఈ ఒక 2-3 mlకి మిక్సీ అవసరం లేదు. ఇట్లా రోలు వేసుకుని అట్లా దంచినామంటే, క్రష్ చేసినామంటే ఈజీగా జ్యూస్ వస్తుంది. దీంట్లో చూసినట్టు ఒక 2-3 సార్లు కొడితే ఆ జ్యూసు 2-3 సార్లే జ్యూస్ వచ్చేదాకా ఇట్లా నలగొట్టాలా, క్రష్ చేయాలా. ఈ విధంగా చేసిన తర్వాత దాన్ని మనం ఈ వీడియోలో చూపించినట్టు తీసి గ్లాసులోకి పిండుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్లాసులో తీసుకుని పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఈ విధంగా పిండుకున్న తర్వాత ఆ జ్యూస్ని వడగట్టి ఇదే పప్పాయి ఆకుల రసము, పప్పాయి పరింగ ఆకుల రసము. ఇది ఎంతగానో మనిషి జీవితాలను కాపాడేదానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉండేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీని నుంచి ప్లేట్లెట్స్ డెవలప్ చేసేదానికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక 2 స్పూన్లు రోజుకు తీసుకున్నట్టయితే చాలు, అంతకన్నా మించి అవసరం లేదు. కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. రోజుకు 2 స్పూన్లు, రోజుకు 2 ml లెక్కనగా తీసుకున్నట్లయితే ఒక వారం రోజులు లేకపోతే 10 రోజుల్లో మనకి ప్లేట్లెట్స్ పెరిగి మనం ఆరోగ్యవంతులు అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా ఇది పాటించండి. మీకేం రూపాయి ఖర్చు లేదు, హాస్పిటల్కి పోవాల్సిన పని లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్తే.